పనిలో ఉన్నాం. కానీ దేవుడు కొంతమందిని ప్రత్యేకమైన దర్శనముతో నింపి వారితో మాట్లాడి వారి ద్వారా మనతో మాట్లాడతారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు మాట్లాడే బిడ్డలు మనలో ఉండడం గొప్ప భాగ్యం. ప్రభువు మాట్లాడినప్పుడు వారు ఏమి మాట్లాడతారా అని మనము తెలుసుకోవాలి. చాట్ల దేవసాయం అయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళబోయే ముందుగా నేను 2-3 సార్లు వెళ్ళి ఇంటి దగ్గర పలకరించి చాలాసేపు ఉండొచ్చాను. ఏంటి నన్ను పలకరించడానికి వచ్చారా అన్నారు. అవునయ్యా, పలకరించడానికి. తర్వాత ఈ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకున్నారు కాబట్టి పరిచర్య విషయాలు కొన్ని విషయాలు చెప్తారని కూడా వచ్చానయ్యా అంటే చాలాసేపు మాట్లాడారు. కేవలం ఆయన చూడటానికి రాయవెల్లూరు వెళ్ళాం. దేవుని బిడ్డలారా, పరిచర్య అయ్యా మరింత ఘనంగా జరిగించారు, ఎట్లా జరిగింది ఏంటంటే చాలా అనుభవాలు చెప్పారు. మరి ఇదిగో ఇక్కడ నేను అనుకోకుండా ఈ బెతెల్ పుస్తకం కూడా ఇక్కడ ఉంది. వారిని బట్టి నేను అనేక సార్లు ప్రభువును స్తుతిస్తాను. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనడం ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, నాన్నగారు ఉన్న దినాల్లో మాకు 2-3 చాలా మంది భాషల్లో మాట్లాడేవారు, మరి ప్రవచనాలు చెప్పేవారు, భక్తిగా ఉండేవారు. కానీ ఒకరిద్దరితో ప్రభు ప్రత్యేకంగా మాట్లాడేవారండి అని 2-3 పేర్లు చెప్పారు. మరియమ్మ గారని, ఇంకొక పేరు ఏదో చెప్పారు. వీళ్ళిద్దరుని నాన్నగారు ప్రత్యేకంగా తీసుకునేవాళ్ళు. అమ్మా ప్రభు ఏం మాట్లాడారు అని అడిగి వారి మాటను బట్టి దైవ చిత్తానుసారంగా ముందుకెళ్ళేవారండి. ప్రభు వారితో మాట్లాడేవారు అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడిన మాటను మనం గుర్తించడం అవసరం. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మనం తీసుకోవడం అవసరం. దేవుడు మాట్లాడడం అంటే మరి వాళ్ళకి ఎంతో దేవునితో సహవాసం సంబంధం ఉంటే గానీ అది జరిగే పని కాదు. దేశంలో నాయకులను గుర్తిస్తారు, దేశంలో గొప్పవారిని, డబ్బున్న వారిని గుర్తిస్తారు. కానీ దేవుని సంఘంగా, దైవజనులంగా, దేవుని పిల్లలంగా మనం దేవునితో సహవాసం ఉన్న వారిని గుర్తించాలి. నీడ్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం ఎవరికి ఉంది, ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి ద్వారా దేవుడు ప్రత్యేకమైన విషయాలు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మోషేతో తెలియపరుస్తున్నాడు. అంటున్నాడు, నేను చెప్పానని అహరోనుతో చెప్పు. అప్పుడు అహరోన్ ఏమనుకుంటాడు? అహరోన్ మోషే అన్నాగా. ఏమండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం పెద్దోళ్ళే అనుకుంటాం. ఇక్కడ పెద్దోడే కానీ చిన్నవాణిని దేవుడు వాడుకుంటున్నాడు, పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అప్పుడు మరి చెప్పమన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీద, జంతువుల మీదను ఉండే. అహరోను మంచోడేనంటారా? చెప్పింది ఎవరు? మోషే. మోషే ఎవరు? తమ్ముడేగా. అయినా తమ్ముని మాట విన్నాడు. గొప్ప సంగతి కదా. స్తోత్రం. అన్నంటే వింటారు, అది వేరే సంగతి. కారణం అంత పెద్దోడు కాబట్టి. అన్నే కాదు, మీలో కొంతమంది మీకన్నా చిన్నోళ్ళు ఉండొచ్చు. వాళ్ళతో ప్రభువు మాట్లాడుతున్నాడు అనుకోండి, వాళ్ళ మాట వినడం మీకు శ్రేష్టం, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మేము పెద్దోళ్ళు అయితే వింటాం కానీ చిన్నోళ్ళ మాట వినం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేదే కాదు క్రైటీరియా. మరి వారు దేవునితో ఉన్నారా లేదా, దేవునితో సహవాసం ఉందా లేదా అనేది క్రైటీరియాగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొట్టమన్నప్పుడు ఏం చేశాడంట? 17వ వచనంలో ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు కూడా మామూలు పేలు కాదు. ఆ పేలు ఒకటేసి క్రింద ఫుట్ నోట్ లో ఏమని ఇచ్చాడు చూడండి, మిన్నల్లులు అంట. మిన్నల్లులు తెలుసా మీకు? గేదెలను మేపిన వాళ్ళకి తెలుస్తుంది. గేదెలకు ఉంటాయి అవి, ఇంకా స్ట్రాంగ్ అన్నమాట పేలు కంటే కూడా. ఇట్లా పట్టుకోబోయేసరికి అదిగో ఎగిరిపోతాయి. పేలు ఎగరలేవు. మరి అలాంటి పరిస్థితి అవి తయారైనాయంట.
చెప్పండి ఎందుకు? దేవుని పిల్లలను హింసించే వారిని హింసించడానికి. దేవుని పిల్లలను, ఇక్కడ సందర్భం ఏంటి? ప్రయాణం. ఐగుప్తు నుండి కానాను. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఇదరలో, నిత్యానివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది, అర్థమైందా? కానాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది. నమ్మి రక్షణ పొందిన మీరు, బాప్తిస్మం పొందిన మీరు, మారు మనసు పొందిన మీరు, పళ్ళలో పాలు పంపులు పొందుతున్న మీరు ఎక్కడ పోతున్నారు? చెప్పండి అమ్మా. కానానుకు పోతున్నారు. ఎక్కడికి? పరలోకానికి. ఈ పోయే పనిలో మనం ఉన్నప్పుడు వాడు ఏదో ఒక రకంగా మనకి మెలకబెట్టి జారలాగాలని వాడి పనిలో, ఎక్కడెక్కడ నువ్వు పరలోకానికి వెళ్ళేది అంటే మేమందరమేమో నరకానికి పోతుంటే. నేను ఒక 20 ఏళ్ల క్రితం ఏదో ఒక మీటింగ్ లో ఒక మాట విన్నాను. ఆ మధ్యకాలంలో ఎయిడ్స్ గురించి బాగా పులిరాజాకు అని మొదలెట్టారుగా, అప్పుడు బాగా మూమెంట్ తెచ్చారు. ఇక ఇప్పుడు అసలు మాట్లాడినోడే లేడు. అప్పుడు పరిస్థితి ఏంటంటే, నేను విన్న ఒక సాక్ష్యం ఏంటంటే, బొంబాయిలో ఒకడు, ఆ బొంబాయిలో మీరు ఎవరైనా వెళ్తే చూసి ఉండొచ్చు, గుట్టలు గుట్టల జనం, భూమి ఈనిందా అన్నట్లుగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఒక్కసారి రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ ఆగింది అంటే గుట్టలు గుట్టలే, పరుగులే. అసలు పెద్దోళ్ళు అయితే వెళ్ళలేరు ఇప్పుడున్న పరిస్థితి, ఇంకా పెరిగిపోయారు. ఇప్పుడు ఒక సిటీలోనే 2 కోట్ల మందిగా ఉంటే ఎట్లా ఉంటుందో చెప్పండి. వాడంట ఒకడు పిన్నిస్తో లేక గుండె సూదితో ఇలా గుచ్చుకోవడం, అదే సూదితో ఇతరులను గుచ్చడం చేస్తున్నాడంట. ఎందుకురా అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, నాకు వచ్చిన జబ్బు అందరికీ రావాలి. నేను విన్నాను, ఇది అబద్ధం ఏం చెప్పట్లేదు, ఉదాహరణ అంతకన్నా చెప్పట్లేదు. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఎంత విచారం చూడండి. అపవాది వాడి పని కూడా ఇదే. అపవాది పని ఏంటి? నేను నరకానికి పోతున్నాను కాబట్టి నాతో పాటుగా వీలైనంత మందిని తీసుకుపోవాలి, ఎత్తుకుపోవాలి. ఇది వాని యొక్క ప్లాన్. దాని నుండి నిన్ను విమోచించడానికి, దాని నుండి నిన్ను తప్పించడానికి, దాని నుండి మనల్ని విడిపించడానికి ప్రభువు మనతో కూడా ఉండి యుద్ధం చేస్తున్నటువంటి సందర్భం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు. ఎప్పుడైతే పేలుగా మారిందో ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. అప్పుడైతే పేలైనయో వాడికి అర్థమైపోయింది ఫరో. ఎందుకని చెప్పండి, ఎందుకు అర్థమైంది? అంతకుముందు రక్తాన్ని చూశాడుగా, అంతకుముందు కప్పమ చూశాడుగా, అంతకుముందు సమస్యలన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ పని తప్పనిసరిగా దేవుడే చేశాడు. ఈ పని తప్పనిసరిగా మోషే ద్వారా చేశాడు. ఈ పని తప్పనిసరిగా అహరోనులు వీళ్ళంతా చేరి చేశారు. మీరేనా చేసేది? మేము చెయ్య. ఎవరెక్కడ? చిత్త మహాప్రభు. ఎరా ఏంట్రా మీరు నాళ్ళ మట్టి గుణగాండ్రం అన్నారు, అదన్నారు, ఇది చేయలేరా? చేస్తామయ్యా. ఎందుకు చేయలేమంటా వచ్చారు. చూసారా? అపవాది పని ఏంటంటే దేవునిని, చెప్పండి ఎవరన్నా పదం ఏంటది? అనుకరించడం. అనుకరణ అంటే ఏంటి? అనుకరణ అంటే ఏంటంటే ఆ పోలిక అన్నమాట. ఇది చూడండి, ఇవేంటి? పూలు. ఫ్యాషన్ పూలు అని చెప్తున్నారు ఎవరు. అదిగో ప్లాస్టిక్ పూలు. ఇవి నిజంగా పూలు లాగానే కనబడుతున్నాయి కానీ పూల. అపవాదిగాడు చేసే పని అది. దేవుడు కానీ దేవుని జిరాక్స్ పెడతాడు. దేవుడు అన్న చోటల్లా, దేవుడు అన్న పదం ఎప్పుడైతే వింటారో దానిలోకి తెచ్చిపెట్టి అది నేనే అంటాడు, అది మీ మమ్మీనే అంటాడు, మీ డాడీనే. దేవుని యొక్క స్థానములోనికి వేరొకరిని తెచ్చి పెట్టి ఇదే అంటాడు. అది వాని పని. అంటే దేవుడు చేసే ప్రతి పనిని అనుకరించే ప్రయత్నం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తే నేను కూడా అద్భుతం
చేస్తాను అంటాడు, చేయగలను అంటాడు. మీరు ఇక్కడ ఒక థియరీలో ఒక సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి అందరికీ. చూడండి, అపవాది వాడు పడద్రోయబడిన దేవదూత, వన్ ఆఫ్ ది ఆర్కేంజల్, ప్రధాన దూతలలో ఒక దూత. వారి పేరే లూసిఫర్. వాడు పడద్రోయబడినప్పుడు వాడితో పాటుగా కోటాను కోట్ల మంది దూతలను కూడా తెచ్చుకున్నాడు. వారు కూడా వారితో కూడా ఫ్రెండ్స్ అయిపోయారు, ఏకీభవించారు, పడద్రోయబడ్డారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మధ్యాకాశంలో ఉండి మరి వాళ్ళ యొక్క ప్లాన్ అంతా కూడా దేవుని పనిని పాడు చేయడం. వానికి కూడా కొంత శక్తి ఉంది, లేక ఇవ్వబడింది. అర్థమైందా? ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, అందరూ చూస్తేనే అర్థమవుతుంది. అపవాది దేవునికి పోటీనా? అది మీరు తెలుసుకోవాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు, ఇటు చూడండి అందరు ఫేస్బుక్లో వాళ్ళు కూడా చూడండి, దేవుడు దయ్యము పోటీ అనుకుంటాం. నో, ఈ సంగతి మనకు తెలియాలి, లేకపోతే మీరు ఊరినే బెదిరిపోతారు. దేవుడు అంటే సృష్టికర్త. అపవాది అనేవాడు లేక లూసిఫర్ అనేవాడు సృష్టిలో ఒక చిన్న రేణు భాగం. మన దగ్గరికి ఎర్రచీమ వస్తే ఎలా ఉంటుందో అంతకన్నా వాడు దేవుని విషయంలో చాలా తక్కువ. అది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి వాడు దేవునికి పోటీ ఏమి కాదు. ఒక్క మనుషుని విషయంలో దేవునికి మనుషుని మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఈ మనిషిని లాగేయడానికి వాడు చేసే ప్రయత్నం. అందులో భాగంగా దేవుడు మనిషిని ప్రత్యేకపరిచి నిత్య జీవానికి నడిపిస్తున్నటువంటి భాగంలో మనం ఉన్నాం. ఇప్పుడు పేర్లు వచ్చినప్పుడు వీడు అంటాడు, మీరు పేర్లు చేయలేరా? చేస్తామయ్యా అని బయలుదేరారు. ఎవరు? శకునగాండ్రు. ఏం జరిగింది చూడండి. శకునగాండ్రు కూడా, నిర్గమకాండము 8వ అధ్యాయము 18వ వచనం. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయాను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో చెప్పండి ఈ మాట. శకునగాండ్రు కూడా. చెప్పండమ్మా. టిఫిన్ చేసి వచ్చారండి. శకునగాండ్రు కూడా అనండి. మనం ఏది చేస్తే వాడు అది చేసే ప్రయత్నం చేస్తాడు. మనం సండే స్కూల్ పెడితే వాళ్ళు కూడా పిల్లలకి ఏదో ఒకటి పెడదామనే ప్రయత్నం. ఏమండి? మనం మీటింగ్ పెడితే, సెమీ క్రిస్మస్ పెడితే సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యే ప్రయత్నం. మనం పాట పాడితే పాడే ప్రయత్నం చేస్తాడు అపవాది. కానీ అది కొంతవరకే అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొన్న సర్పాన్ని చేసినప్పుడు వాళ్ళు కూడా సర్పాన్ని కొంతవరకు చేశారు. తరువాత ఒక్కొక్క వచనాలను మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి అసలు చేయలేకపోయారంట. ఆల్వేస్ గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ గుర్తు చేసుకోండి, సేటన్ ఈజ్ ఎ ఫెయిల్యూర్డ్ పర్సన్. ఎప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన సిచ్యువేషన్ లో, ఏ సిచ్యువేషన్ అయినా మీరు గుర్తుంచుకోండి, ఏ సందర్భం అయినా అపవాది ఓడించబడ్డాడు. మనము గెలిచిన జాబితాలో ఉన్నాం. హల్లెలూయా.